శోభన్ బాబు గారి గురించి ఈ వీడియోలో మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. మనుషులు మారాలి చిత్రం యావత్తు తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం. ఈ సినిమాలో అప్పట్లో 25 వారాలు ఆడింది. ఇక చెల్లెలి కాపురం అప్పటికే అందాల నటుడిగా ఆంధ్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు నట జీవితంలో ఈ చిత్రం కలికితురాయి. అందవికారుడైన రచయితగా, చెల్లెలి కోసం తాపత్రయపడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం. ఇక ఆ తరువాత ధర్మపీఠం దద్దరిల్లింది. తన కన్న కొడుకులు ముగ్గురు అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురిని అంతం చేసే తండ్రిగా శోభన్ బాబు ఈ చిత్రంలో ప్రదర్శించిన నటన అసామాన్యం. ఈయనకు 1971, 74, 76, 79లలో ఫిలింఫేర్ అవార్డులు, ఉత్తమ నటుడిగా నంది అవార్డు, 1969, 71, 72, 73, 76లలో సినీ గోయర్స్ అవార్డు, వంశీ బర్కిలీ అవార్డు వచ్చాయి. 1985లో కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డుకు గాను పంజరం సినిమాకు 1970లో కేంద్ర ప్రభుత్వం ఈయనకి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది.